నా పేరు లక్ష్మణ్. నేను సుఖీభావ న్యూట్రిషన్ కమ్యూనిటీలో ఒక వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ప్రతిరోజు హెల్త్ అవేర్నెస్ క్లాసులు అనేవి జరుగుతూ ఉంటాయి. మా మెంటర్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ సారు. 17 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీలో. ఇక్కడ ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, హెల్త్ అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు, ఆరోగ్యంగా ఎలా జీవించాలనే దాని గురించి. ఈరోజు కార్టిలేజ్ గురించి చెప్పారు. కార్టిలేజ్ అంటే ఏంటి అని అంటే, మన బాడీలో 206 ఎముకలు ఉంటాయి, అలాగే 360 జాయింట్లు ఉంటాయి. ఈ జాయింట్కి అంటే ఈ ఎముక్కి మధ్యలో ఈ జాయింట్ లాంటిది ఉంటుంది కదా, ఈ జాయింట్లో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అంటే ఈ మోకాలు ఉంది చూసారా, మోకాలకి ఆ కీలుకి మధ్యలో జాయింట్ ఉంటుంది, దానిలో గుజ్జు లాంటి పదార్థం, దాన్నే కార్టిలేజ్ అంటారు. అది మెత్తగా ఉంటుంది. ఇది అరిగిపోవడం వల్ల వచ్చే సమస్య, ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి చెప్పారన్నమాట. అంటే ఎందుకు అరిగిపోతుంది, అరిగిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి బాధ ఏంటి. ఈ ఎక్కువ మంది ఈ మోకాల్లో ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల ఎక్కువ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఎక్కువ నొప్పి పుట్టిద్ది. నొప్పి పుట్టడం, కాళ్ళు వాయడం, మంటలు రావడం, కాళ్ళు వాపులు రావడం, ఇలా జరుగుతూ ఉంటాయి. దీనికి అసలు ఎందుకు జరుగుతుంది అంటే, ఆ కార్టిలేజ్ అనేది ఎందుకు అరిగిపోతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. అలా అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ అరిగిపోయిన తర్వాత ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, ఈ వెల్నెస్ ద్వారా, ఈ న్యూట్రిషన్ ద్వారా ఎలా మనం దాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా మోకాళ్ళ నొప్పులతో లేదా నడుస్తున్నప్పుడు కొంతమందికి టకా టకా అనే సౌండ్ వస్తుంది. ఎందుకు అని అంటే, ఈ గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే ప్రతి జాయింట్ పెయిన్, నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కానీ, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ, కార్టిలేజ్ అరిగిపోయిన వాళ్ళు, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు అని కొంతమంది ఉంటారు కదా, అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ న్యూట్రిషన్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా అదుపులో తెచ్చుకోవచ్చో మేము చెప్తాం. ఈ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది చూసారా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ న్యూట్రిషన్ వాడుకొని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళ ఆరోగ్యం అదుపులోకి వస్తుంది. నాకు తెలిసిన ఒక మేడం ఉన్నారు, అసలు నుంచునేవాళ్ళు కాదు. మేడం ఎప్పుడు సౌండ్ వస్తూ ఉండేది, టక్క టక్క అనే సౌండ్ వస్తూ ఉండేది. ఈ న్యూట్రిషన్ నేనే వాడిచ్చాను. మేడం ఇప్పుడు చక్కగా నడవగలుగుతున్నారు, చాలా మంచి హెల్త్ తీసుకున్నారు మేడం. ఆరోగ్యం ఆమె చేతులకు వచ్చింది, ఇప్పుడు బాగుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ న్యూట్రిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.